మనకి మెట్రో రైళ్ళు ఈ మధ్యకాలంలో వచ్చినాయి, కానీ ఢిల్లీ ముంబైలో ఎప్పుడో ఉంది. కానీ అంతకంటే ఎప్పటి నుంచినో యూరప్ సమాజంలో ఉన్నాయి. ఆ మెట్రో రైళ్లలో కీలకమైనటువంటిది ఈ మధ్యకాలంలో తరచూ ఎదురవుతున్నటువంటి సమస్యలు. అది యూరప్ మహిళలకి శరణార్థులు ఇతర దేశాల నుండి బ్రతకడం కోసం వచ్చి ఉపాధి కోసం అల్లాడిపోతూ వాళ్ళు ఇచ్చేటటువంటి ఉపాధితో బ్రతుకుతున్నటువంటి వాళ్ళు అక్కడున్న మహిళలని ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి సంఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా అమెరికన్ ఉమెన్ 23 విజిటింగ్ ప్యారిస్ వాజ్ సెక్సువల్లీ అసాల్టెడ్ ఇన్ ద మెట్రో. ప్యారిస్ అంటే ఎక్కడ ఉందో తెలుసు కదా, ఫ్రాన్స్కి సంబంధించి. ఫ్రాన్స్లోని ప్యారిస్లో మెట్రోలో 23 ఏళ్ల అమెరికన్ యువతి అత్యాచార ప్రయత్నానికి గురైంది. అట్లాగే ఎవరయ్యా ఇది చేసింది అంటే తునీషియాకి సంబంధించినటువంటి వ్యక్తి, బ్రతుకు తెరువు కోసం శరణార్థిగా వచ్చినటువంటి వ్యక్తి ఆ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇప్పుడు ఓవరాల్గా చూస్తే ఇట్లాంటి సంఘటనలు 156 కంప్లైంట్స్ వచ్చినాయట ఈ మధ్యకాలంలో. ఏది ఫర్ డే వచ్చి 156 కంప్లైంట్స్ హ్యావ్ బీన్ ఫైల్డ్ ఆన్ యావరేజ్ ఎవ్రీ డే. రోజుకి 156 సంఘటనలు నమోదవుతున్నాయి. ఇట్లాంటిది శరణార్థులు వచ్చి ఇలాంటి అరాచకాలు చేస్తున్నారు. ఫర్ సెక్సువల్ అసాల్ట్ ఇన్ పర్షియన్ ట్రాన్స్పోర్ట్ ఇన్ 2020 నుంచి ఈ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కానీ ఆ ప్రభుత్వాలకు వీటిని ఎట్లా పరిష్కరించాలో అర్థం కావట్లా.